హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు సాంబార్ చేద్దాము. ముందుగా ఫస్ట్ పప్పు ఇలా బాయిల్ చేసి పెట్టుకుందాము. ఉడకపెట్టి ఇలా ఉడుకుతుంది, ఇలా ఉడకపెట్టి పెట్టుకోవాలి. మనం వంకాయ, ఉల్లిపాయ, మామిడికాయ, బెండకాయ ముక్కలండి, వీటితో సాంబార్ చేసుకుందాం మనం ఈరోజు. ఫస్ట్ కొద్దిగా మెంతులు ఆవాలండి. మెంతులు జస్ట్ 1 మినిట్ వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర అండి, తర్వాత 2 ఎండుమిర్చి, ఒక వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ వేసుకుందామండి. ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత అండి టమాటా వేసేసుకున్నాము. తర్వాత కొద్దిగా సాల్ట్, రాళ్ళుప్పు వేసుకున్నాము. ఇది ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. తర్వాత పప్పుని కొద్దిగా మెదుపుకుందామండి. పప్పుని బాగా కొంచెం మంచిగా మెదుపుకోవాలి. టమాటా మగ్గుంటుంది, చూద్దాము. ఓకే, టమాటా అంతా మంచిగా మగ్గిందండి. ఇప్పుడు కూరగాయ ముక్కలు వేసేసుకుందాం మనం. బెండకాయ అండి, వంకాయ, ఇవి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. ఇవి 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఈ మామిడికాయ ముక్కలు ఇవి కూడా ఒక 1 or 2 మినిట్స్ మగ్గనిద్దాము. కూరగాయ ముక్కలు ఆల్మోస్ట్ అలా మగ్గుతున్నాయండి, ఒక 50% అలా మగ్గుంటాయి. ఇప్పుడు కొద్దిగా కారము, ధనియాల పౌడర్ వేసుకుందాము. కొద్దిగా చింతపండు రసం వేసుకుందామండి. ఎందుకంటే మామిడికాయలు వేసాం కాబట్టి ఆ మామిడికాయలు పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు రసం కొద్దిగానే వేసుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ ఆల్మోస్ట్ అలా బాయిల్ అయిపోయినట్టుంది. కొద్దిగా ఫైనల్గా కొత్తిమీర వేసేసి మనం ఇదంతా తీసి పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి. ముక్కలన్నీ వేసేసామండి పప్పులోని. అన్నీ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కావాల్సిన కూరగాయ ముక్కలు మొత్తం వేసేసాము. వేసేసిన తర్వాత ఫైనల్గా మనకి ఎవరికి కొద్దిగా తిక్కుగా తినేవాళ్ళు ఉంటారు, కొంచెం పలుసుగా తినేవాళ్ళు, తగ్గట్టుగా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ మంచిగా సాంబార్ అంతా బాయిల్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి దించేసుకోవడమేనండి. పప్పు గుత్తికి పప్పు అంతా అలా ఉండిపోయింది, అందుకని కొద్దిగా సాంబార్లో వేసి దాన్ని అలా మిక్స్ చేస్తున్నా. ఓకే అండి, సాంబార్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా వెల్లుల్లి అండ్ కొత్తిమీర, 1 స్పూను ఇదేంటంటే సారీ సాంబార్ మసాలా అండి ఇది, అదనమాట. అది ఓకే అండి, ఫైనల్గా సాంబార్ ఇదనమాట. చూసి నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు. అయిపోవచ్చింది, ఇంకొక 2 మినిట్స్ అలా పెడితే బాగుంటుంది. సిమ్లో పెట్టాలన్నమాట.